పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మరొక వారంలో మనం ప్రవేశిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంవత్సరంలో 22 రోజులను మనం చూడగలిగాం. అనేక ప్రయాణము, అనేక కార్యక్రమాలు, అయినా దేవుడు మనల్ని బ్రతికించి ఆయుస్సును పొడిగిస్తూ ఉన్నాడు. అందువలన అలా మనల్ని దీవించే దేవుని వైపే మనము తేరి చూచే పొద్దు తిరుగుడు వల్లే మన జీవితాన్ని మలచుకోవటానికి ఈ పాటను ఈరోజు ప్రభు పాడమని పిలిచి ఉన్నాడు. ఈ పాట నేనే కూర్చొని ఒకరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు రాయటానికి దేవుడు సహకరించాడు. One day, I think when I was in prayer, this song was given, and so we are singing this hymn as a song of gratitude to the Lord to country him. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవవుట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రెండవ ఆదివారం యువకులకు వాగ్దానముగా ప్రసంగ రూపంలో ప్రవచనం దేవుడు చేశాడు. అనేక మంది ఆ ప్రసంగం, ఆ ప్రవచనం నాకు సరిపోయింది అని చెప్పారు. సో మెనీ పీపుల్ టెస్టిఫైడ్ ఆల్సో లాస్ట్ సెకండ్ సండే డ్యూరింగ్ ద యూత్ కన్వెన్షన్ దట్ వీ హ్యాడ్ వన్ డే. మెనీ వేర్ టెస్టిఫైయింగ్, ఇన్క్లూడింగ్ ఎ ప్రీస్ట్ కేమ్ టు టెస్టిఫై జర్మనీ నుండి. దానిని మీరు 28వ తారీఖున ఆదివారం వింటారు. ఫ్రమ్ జర్మనీ ఎ ప్రీస్ట్ కేమ్, హౌ హీ వెంట్ టు కోమా and then he came back. He came to testify last second Sunday. He will be testifying to us on 28th, that is coming Sunday. అవన్నిటిని తలంచి మనము దేవుని స్తుతించే రోజు. 119వ కీర్తన 140 వచనం, నీ వాగ్దానము నమ్మదగినవి, అది నీ దాసునికి ప్రీతిపాత్రమైనది. మీలో చాలామంది పేరు రాజా, రాజు, నా పేరు దాసు. నాకు కరెక్ట్గా ఉంది ఇది. నీ దాసునికి ప్రీతిపాత్రమైనది.
119వ కీర్తన 140 వచనం. మీలో చాలామంది పేరు రాణి, నా పేరు దాసుడు. మరియ తల్లి పేరు కూడా దాసురాలు. ఈరోజు మనము మరియ తల్లిలాగా నీ మాట చొప్పున జరుగును కాక అని చెప్పటానికి బదులుగా నీ వాగ్దానమును నమ్మేతనయ్యా అని ఈ పాటను దేవుడు లెక్కించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 34వ కీర్తన 5వ వచనంలో దీనులు ప్రభు దివ్యముఖమును దర్శించి అతని నుండి వెలుగును వడియుదురు, వారు నిరాశకు గురికారు. ద హంబుల్ పీపుల్ విల్ లుక్ అన్ టు గాడ్ అండ్ హీ విల్ రేడియేట్ హిస్ లైట్, బికాస్ ఆఫ్ విచ్ దే విల్ బికమ్ రేడియంట్ అండ్ దే విల్ నెవర్ బి పుట్ టు షేమ్. Psalm 34:5. ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానములు నెరవేరాలి. ప్రతి గుర్తులో వాగ్దానము నమ్మేదనయ్యా అని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎవ్రీ డికేడ్ we are going to sing, we believe in your prophecies, promises. Thank you, Lord. సూర్యుని తేరి చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. సూర్యుని తూరి చూసి పొద్దు తిరుగుడు పువ్వు వలె నిన్నే చూచెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. నీ మోమును చూచేవారు ప్రకాశం పొందెదరు అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. నీ మోము చూచేవారు ప్రకాశం పొందెదరు అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమమే, నిరాశకు గురి చేయవు, ప్రకాశింపచేసెదవు. నిరాశకు గురి చేయవు, ప్రకాశింపచేసెదవు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నీటి మీద నడిస్తే మునిగిపోతాం, కానీ ప్రభు చెప్తున్నాడు మునిగిపోవు అంటున్నాడు. నిప్పు మీద నడిస్తే కాలిపోతాం, ప్రభు చెప్తున్నాడు కాలిపోవు అంటున్నాడు. అంత భద్రంగా దేవుడు కాపాడుతాడని 43వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు. యెషయా 43:2. ఐసయా 43:2 he says, even if you walk through the water you will not get drowned, even if you walk through the fire it will not burn you. గడిచిన సంవత్సరం ఏమేమి జరిగిందో కాపాడాడు, ఈ సంవత్సరం కూడా అలా కాపాడుతాడంట. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా, సంరక్షణ కోసం ఆయన వైపు చూస్తాం. లైక్ ఎ సన్ఫ్లవర్ that turns towards the sun, I turn toward you Lord. That's the meaning of the song. సూర్యుని తేరి చూచే పొద్దుతిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. సూర్యుని పేరు చూసి పొద్దుతిరుగుడు పువ్వు వలె నిన్నే నే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. నీవు నాతో ఉండగా మునిగిపోను కాలిపోను అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. నీవు నాతో ఉండగా మునిగిపోను కాలిపోను అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, మునగకుండా కాపాడెదవు, కాలిపోకుండా కాపాడెదవు, మునగకుండా కాపాడెదవు, కాలిపోకుండా కాపాడెదవు. ఈ గుర్తును మరొకసారి మనకు సొంతం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. బైబిల్ గ్రంథంలో తెలుగుని నేర్చుకుంటున్న సమయంలో చదివినప్పుడు రిథమాటిక్గా ఉన్నటువంటి మాట కదలక మెదలక ఉండుము. ఎస్, ద లార్డ్ సేస్ బీ స్టిల్ మ్యాన్, ఐ విల్ ఫైట్ ఫర్ యూ. మనం ఏం చేస్తామంటే మనమే యుద్ధం చేసి ఓడిపోతాం. దేవుడు చెప్తున్నాడు మన తరపున ఆయన పోరాడుతాడు. ఈ సంవత్సరం ఇది ప్రాక్టీస్ చేయండి, మీరు తప్పక గెలుస్తారు. ఇన్ని రోజులు మీరు ఓడిపోయా తెలుసా? ఇక్కడ మీరు యుద్ధం చేయండి. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు నేను కూడా చేస్తాను, ఓడిపోతాం. దేవునికి వదలాలి అన్నింటినీ, అప్పుడు నీకు జయం ఇస్తాడు. ఎక్సోడస్ 14:14 ఇట్ సైస్ బీ స్టిల్ అండ్ నో ఐ విల్ ఫైట్ ఫర్ యూ, బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడే మన కోసం యుద్ధం చేస్తాడు. ఆమేన్. రిజల్ట్ ఏంటి చెప్పండి? విక్టరీ ఈస్ మైన్, విక్టరీ ఈస్ మైన్, విక్టరీ టుడే ఈస్ మైన్. దట్స్ వాట్ ఇన్ ఇంగ్లీష్ దే సే. జయం, అది రిజల్ట్. పాడుదామా? ఈ సంవత్సరం దేవునికి వదిలితే అన్నిటినీ దేవుడు మనకు జయం ఇస్తాడు. ఆమేన్. సూర్యుని తేరి చూచే పొద్దుతిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. సూర్యుని తేరి చూచే పొద్దుతిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నే నమ్మెదనయ్యా. కదలక మెదలక ఉండుము, యుద్ధం నాదే అని నీవు మాట ఇచ్చితివి, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. కదలక మెదలక యుద్ధము నాదే అని నీవు మాట ఇచ్చితివి, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, యుద్ధం మాకై చేసెదవు, జయము మాకు ఇచ్చెదవు. యుద్ధమాకై చేసెదవు, జయమాకు ఇచ్చెదవు. ఎంత సులువైనది, మనం కాంప్లికేషన్ చేస్తున్నాం. దేవుడు మన తరఫున యుద్ధం చేస్తాడని ఆమేన్. ఒకటే చేయాలి, దేవునితో ఉండాలి మనం, అంతే. అలా ఉంటే సంవత్సరముగా మారాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దావీదు మహారాజు పాడిన పాటను మొన్న కూడా మనం ధ్యానించాం. 23వ కీర్తన 1లో ప్రభువు నా కాపరి, నాకు ఏ కొదువ ఉండదు అని డిక్లేర్ చేస్తాడు. మీకు తెలుసు, దేవుడు ఆయన సిగ్గుపడనీయలేదు. ఎక్కడ కూడా ఏ కొరత ఆయనకు చేయలేదు. శత్రులు ఎన్ని ట్రై చేసినా రాజాలాగానే జీవించడానికి అనుమతించాడు. ఎస్, డేవిడ్ హ్యాడ్ ది సీక్రెట్. యూస్ టు సే, హూ ఇస్ మై గాడ్? మై గాడ్ ఈజ్ మై గుడ్ షెపర్డ్ అండ్ ఐ విల్ నాట్ వాంట్ ఎనీథింగ్, ఐ విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. వాట్ హ్యాపన్? యు నో యు ఆర్ రీడింగ్ బైబిల్ మన కాలంలో జరుగునుగాక. మనం అలా చెప్పినప్పుడు జరుగుతుంది. అందుకే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ అవసరములన్నీ గుర్తిస్తాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు? మత్తయి సువార్త 6:32లో యేసు ప్రభు చెప్పాడు, వై ఆర్ యు అన్నెసెసరీ యాంగ్షియస్? యువర్ డాడీ నోస్ వాట్ యు నీడ్. దానికి ముందు, ఈ పాట పాడడానికి ముందు అందరూ కలిసి సంరక్షణ ప్రార్థన చేసుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్య కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును ఈ రోజు నుండి తెలుగొడకంలో ప్రారంభిస్తున్న వారిని, తెలుగొడకములో పాల్గొన్న వారిని అన్ని కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా, ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సూర్యుని తేరి చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూస్తాను. సూర్యుని తేరి చూచే పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా. నిన్నే నమ్మెదనయ్యా. సూర్యుని తేరి చూచి పొద్దు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా. నిన్నే నమ్మెదనయ్యా. నీవే మా కాపరివి, ఏ కొదువ ఉండదు అని నీవు మాట ఇచ్చితివే. నీ వాగ్దానం నమ్మెదనయ్యా. నీవే మా కాపరివి, ఏ కొదువ ఉండదు
అని నీవు మాట ఇచ్చిదివే. నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, కొదువలన్నీ తీర్చెదవు, సమృద్ధి కలిగించెదవు. కొదువలన్నీ తీర్చెదవు, సమృద్ధి కలిగించెదవు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానములన్నీ ఈ సంవత్సరం మీ ఇంటిలో మనలాగా నమ్ముతున్న ప్రజలందరికీ జరుగునుగా ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రయాణం చేస్తున్న వారు, ఇక్కడ చేరిన వారు, తెలుగొడకంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ ఈ నెల వారమంతా దేవుడు దీవించాలని ప్రార్థించండి. ఆల్ ద retreatants who are attending the retreat this evening and also those who are traveling, and for all our travel kindly continue to pray. ఇది అయిపోయిన అదే రోజున 26వ తారీఖున రెట్రీట్లో పాల్గొన్నవారు, తర్వాత దివ్యవాగ కుటుంబ సభ్యులు అందరికీ కలిపి శుక్రవారం అనగా 26వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు మీ పండుగ జరుగుతుందని శుభవార్తను తెలియజేస్తున్నాను. దయచేసి కుటుంబ సమేతంగా రండి, దీవెనలు పొందండి, ప్రేమ విందులో పాల్గొనండి, ఆశీర్వాదంతో ఇంటికి వెళ్ళండి. 22nd this evening we are beginning the Telugu retreat. Kindly continue to pray. And on the last day, 26th, along with the retreatants, we will be having a festival for the Divine Word family members. Please come with the family, be blessed, and also join us for the love meal. We are so grateful to you for standing with us for so many years with us. మాతో నిలబడిన మీ అందరినీ ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో మనం ప్రార్థనతో ముగిస్తాం. అదే టైంలో మీరు క్యాలెండర్ చూస్తున్నారు. ఈ నెల క్యాలెండర్ ధ్యానాంశం మీకు తెలుసు. నూతనీకరించే కాలం, నూతన కార్యముల కాలం. యు నో వాట్ ఈస్ గివన్ టు యూ యాజ్ ఎ ప్రాఫెసీ ఫర్ యూ. టైమ్ ఫర్ రిన్యూవల్, టైమ్ ఫర్ సంథింగ్ న్యూ. ఇట్ షుడ్ హ్యాపన్ టు యూ అండ్ టు మీ. మనందరికీ ఇది జరుగును కాక. ఆమేన్. చివరి గుర్తులో 91వ కీర్తన 7వ వచనంలో, నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు మాత్రం ఏ అపాయము కలగదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. Psalm 91:7 says, even if 10,000 people fall beside you, nothing will hurt you. నీ గూడారమునకు ఏ హాని కలగదన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం! ఎంత దేవుడు మనల్ని కాపాడుతాడో నమ్మండి.
అందుకే కిరణాలు ప్రవహిస్తుంది ఇట్లా. ఆ కిరణాలు లోపల వచ్చే గుర్తు ఇది. ద రేస్ ఆర్ ఫ్లోయింగ్ అండ్ ఐ ఓన్ మీ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ దాట్. మనం ప్రయాణం చేస్తున్నాం, అటు తిరుగుతున్నాం ప్రయాణంలో. దేవుడు కాపాడునుగాక. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ఆశీర్వాదం కోరుకుందాం. దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించునుగాక. సూర్యుని తేరి చూచే పొదు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. సూర్యుని తేరి చూచే పొదు తిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. వెయ్యి మంది పక్కన పడిన నాకేమీ హాని కలుగదు అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. వేమ నుండి పక్కన పడిన నాకేమీ హాని కలుగదు అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, భద్రంగా కాపాడెదవు, దీర్ఘాయుసుతో దీవించెదవు. భద్రంగా కాపాడెదవు, దీర్ఘాయుస్సుతో దీవించెదవు. నీ వాగ్దానములను నమ్ముచున్నాము యేసువా, నిన్ను నమ్ముచున్నాము. చివరి గుర్తు చెప్పి 22 రోజులు అయిపోయాయి సంవత్సరంలో. 22 days are over already. Let's pray for special blessings to flow from this day. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ వాగ్దానం మీదనే ఆధారపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ వైపే చూసే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దేవుడే నా కోసం యుద్ధం చేస్తాడని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము ప్రకాశించే రోజులు రావాలని ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్యల వైపు చూడకుండా నీ వైపు చూసే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీవే మా ఆధారమని నమ్ముతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వడకం నడిపించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 26వ తారీఖున ఇక్కడికి వస్తున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను 1000 రోజులుగా మాత్రం నిలబడుతున్న ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఆ పువ్వు ఎట్లా తిరుగుతుందో అలాగే దేవుని వైపే మన అటెన్షన్ తిరిగే వాళ్ళు ధన్యులు. అది ఈరోజు మనం పాడిన పాట. అలాగే జరుగునుగాక. ఆమేన్. చేతులను జోడించి ప్రభాశ్రముల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీవే మా ఆధారమని ఆయన వైపే చూసే మనలను నిరాశపడకుండా సిగ్గుపడకుండా పితాపుత్ర పరిశుద్ధాత్మదేవుడు ఈ సంవత్సరానికి సరిపోయే దీవెనలు ఇచ్చి కాచి కాపాడునుగాక. Like the sunflower that turns its attention to the sun, as it turns towards the sun, may we turn towards him and be blessed in the name of the Father, and of the Son, and of the Holy Spirit. నీ వైపే చూచెదనయ్యా, నీ వాగ్దానముల్ నమ్మెదనయ్యా.